అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, రైతు భరోసా మొదలైన 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇక వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే జనవరి 26వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఖచ్చితంగా ఒక పండగ వాతావరణంలో ఈ 4 సంక్షేమ పథకాలని ప్రారంభించాలని చూస్తుంది. అయితే ఇది లాంఛనంగానే ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000 ఇలాంటి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రాథమిక జాబితాలు మాత్రమే వచ్చేశాయి. అంటే ఒక రఫ్ లిస్టు తయారు చేశాము. ఫైనల్ లిస్టు కోసం ఏం చేస్తారంటే మరి ఏం చేస్తారో మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక చాలామంది అయితే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి పేర్లు, మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి పేర్లు మొత్తం ఇప్పుడు మిస్ అయ్యాయి. వారి కుటుంబాలు అయితే సర్వే చేయలేదు. కాబట్టి మళ్ళీ గ్రామ సభల్లో ఈ 4 రోజులు అప్లై చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. చాలామంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10-12 లక్షల మంది కొత్త దరఖాస్తులు అయితే సమర్పించారు. మరి ఈ దరఖాస్తులు కూడా మరి పాత దరఖాస్తులతో కలిపి పరిశీలించి ఫైనల్ లిస్టు తయారు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీని మీద అక్కడ ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తాజాగా జరిగిన గ్రామ సభల్లో మరి ప్రాథమికంగా గుర్తించిన అర్హుల జాబితానైతే ప్రకటించారు. గ్రామాల వారీగా పేర్లను ఖరారు చేశారు. అంతేకాకుండా కొత్త దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే అందరిలోనూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి ఫైనల్ లిస్టుపై ఆసక్తి అయితే కనబడుతోంది. ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ అయితే చాలా స్పీడ్గా సాగుతోంది. సర్వేల మీద సర్వేలు చేశారు, దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకున్నారు. 1 ఇయర్ అవుతుంది, ఇంకెప్పుడు ఇల్లు ఇస్తారు అని చెప్పేసి జనాలు ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కొత్త అప్లికేషన్లు కూడా పరిశీలిస్తున్నాం కాబట్టి ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రకటిస్తుంది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే పూర్తయింది. తాజాగా అన్ని గ్రామాల్లో 4 రోజులు గ్రామ సభలు కూడా నిర్వహించారు. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ సభల్లో పలువురు పేర్లను కూడా చదివి వినిపించారు. చదివి వినిపించినప్పుడు చాలామంది పేర్లు మిస్ అయినప్పుడు చాలా గొడవలు కూడా జరిగాయి. అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రాథమిక జాబితాలు కూడా ప్రకటించారు. అందులో చాలా మంది పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామ సభల ద్వారా కూడా కొత్త దరఖాస్తులు తీసుకుంది. మరి ఈ రఫ్ లిస్టు అంటే ప్రాథమికంగా విడుదల చేసినటువంటి ఈ లిస్టు ఫైనల్ కాదని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. కేవలం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను మాత్రమే గుర్తించి ఇక్కడ గ్రామ సభలో చదివినాము అని తెలిపింది. ఇదే విషయాన్ని పలువురు మంత్రులు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక ప్రాథమికంగా విడుదల చేసినటువంటి ఆ లిస్టులు ఫైనల్ కాదని, కేవలం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను మాత్రమే గుర్తించినట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఎక్కడ కూడా లబ్ధిదారుల జాబితాను ప్రకటించలేదు. ఫైనల్ లిస్టు ఎక్కడ ఏ గ్రామ సభలో కూడా ప్రకటించలేదు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. మరి అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రకటించింది. జనవరి 26 నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయి కసరత్తు తర్వాత లబ్ధిదారుల జాబితాను అంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరవుతాయి. మరి దాదాపు ఒక్కో గ్రామానికి 30-35 ఇండ్లు అయితే వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇక ఫైనల్ లిస్టు తయారు చేస్తాం. మరి ఎలా తయారు చేస్తారంటే ఈ ప్రాథమిక జాబితాలు వచ్చిన నేపథ్యంలో లిస్టులో ఉన్నటువంటి పేర్లను మరోసారి అధికారులు కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తులు అన్నీ కలిపి మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ దిశగా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఇక తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల సాయంతో తర్వాత పూర్తి స్థాయిలో విచారిస్తారు. తర్వాత గ్రామ సభల్లో పెట్టి నిజమైన అర్హుల్ని తేల్చి అప్పుడు ఫైనల్ లిస్టు పెడతామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో గ్రామ సభల ద్వారా, ఇందిరమ్మ కమిటీల ద్వారా, అధికారుల ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా కూడా సరిచూసుకుంటారు. మరి ఇలా సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే పాత దరఖాస్తులు, కొత్త దరఖాస్తులు అన్నీ కలిపి పూర్తి స్థాయి లిస్టు తయారు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే విషయంపై అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా సమాచారం. ఇక జనవరి 26వ తేదీన స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఫైనల్ లిస్టును మాత్రం ప్రకటించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి మొదటి వారం తర్వాత ఈ ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం ఉంది. తుది జాబితాను రూపొందించిన తర్వాత ఆ వివరాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పంపిస్తారు. ఈ లిస్టులని జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం తప్పనిసరి చేశారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ వద్దకు ఈ ఫైల్ అయితే పోతుంది, లిస్ట్ అయితే పోతుంది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో అప్పుడు ఇందిరమ్మ ఇళ్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఈ విధంగా ఇలాంటి లబ్ధిదారుల జాబితాను మొత్తం అధికారికంగా ప్రకటిస్తారు. ఇక ఈ జాబితాలో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిపై కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఆ పేర్లను తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని 26వ తేదీన కేవలం ఏదో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. అసలైన లిస్టు మాత్రం ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభలు, మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వీరందరి ఆధ్వర్యంలో ఫైనల్ లిస్టు ఫిబ్రవరి మొదటి వారంలో తయారవుతుంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాత దరఖాస్తులు, కొత్త దరఖాస్తులు అన్ని కలిపి ఫైనల్ లిస్టు తయారు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రస్తుతం ఉన్న అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. విషయాల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.